Given the linear equation 2x plus 3y minus 8 equal to 0, write another linear equation which is coincident to it. అంటే ఏమంటున్నారంటే ఒక లైన్ ఉంది, అది ఏమంటే ఇది L1 అనుకుంటే ఇచ్చిన లైన్ 2x plus 3y minus 8 equal to 0 అనేది ఉంటే మనం డ్రా చేసే లైన్ కోఇన్సిడెంట్ అంటే ఈ లైన్ పైనే ఉండాలంట. అది సైజ్ కావాలంటే పెద్దది కావచ్చు చిన్నది కావచ్చు L2. సో మనకు కోఇన్సిడెంట్ ఇచ్చిన లైన్ ఏమి ఫస్ట్ గివెన్ 2x plus 3y minus 8 is equals to 0. This is given. మనము కోఇన్సిడెంట్ లైన్స్ అంటే మనకు a1/a2 b1/b2 c1/c2 రేషియోస్ తెలుసు ఎలా ఉండాలి అని. ఆ కండిషన్ ఏమంటే a1/a2 is equals to b1/b2 ఈక్వల్స్ టు c1/c2. a1 b1 c1 వచ్చి 2 3 -8. ఇప్పుడు నేను దీనికి ఒక షార్ట్ ట్రిక్ నేను చెప్తాను చూడండి. కోఇన్సిడెంట్ లైన్ ఫామ్ చేయాలంటే ఏదైతే లైన్ ఇచ్చుంటారో ఆ మొత్తం లైన్ని 2 3 4 మీకు అంటే వన్ నంబర్ కాకుండా 2 3 4 5 6 7 మీకు ఇష్టం వచ్చిన నెంబర్తో మొత్తం లైన్ని మల్టిప్లై చేసేయండి అంతే. చిన్న నెంబర్ 2 తీసుకుందాం. 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 2 × x 2x ప్లస్ 2 × 3 6 6y మైనస్ 2 × 8 16 is equals to 0. అంతే. ఇది కొత్తగా ఫామ్ చేసిన లైన్ L2, వాళ్ళు ఇచ్చిన లైన్ N1. ఈ కండిషన్ సాటిస్ఫై అయిందో లేదో చూద్దాం. a1 ఎంత 2, a2 ఎంత 4, b1 ఎంత 3, b2 ఎంత 6, c1 ఎంత -8, c2 ఎంత -16. చూడండి 2 1s 2 2s 3 1s 3 2s మైనస్ మైనస్ క్యాన్సల్ 8 1 8 2s ఎంత 1/2 is equals to 1/2 is equals to 1/2. సో మనకు కావాల్సిన కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. అంటే జస్ట్ సింపుల్ షార్ట్ కండిషన్ ఏమంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇచ్చిన మొత్తం లైన్ని ఏదో ఒక నెంబర్తో మొత్తం లైన్ని మల్టిప్లై చేయాలి. 1 నెంబర్తో చేయకూడదు. 1తో చేస్తే సేమ్ లైన్ వస్తుంది కాబట్టి అది డిఫరెంట్ లైన్ అవ్వదు. సో 1తో కాకుండా 2 3 4 5 6 7 10తో చేయండి, 100తో చేయండి, దేనితోన్నా చేయండి, మొత్తం లైన్ని చేయండి అంతే. మీకు వచ్చే కొత్త లైన్ వచ్చి కోఇన్సిడెంట్ లైన్ అయిపోతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.